అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నగరంలోని ప్రధాన పురవీధులలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నల్గొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని వారన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 9,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నగరంలోని ప్రధాన పురవీధుల్లో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని వారన్నారు. స్కాలర్షిప్లు ఇవ్వలేని ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హతే లేదు. 1,000 కోట్ల బకాయిలను నిలిపివేసి విద్యార్థులను అప్పుల బారిన పడేస్తుందని వారన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఆపేసే కుట్ర పన్నుతుందని వారు తెలియజేశారు. అదే కుట్ర జరిగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు చేపడతామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్ధు, శివ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు స్కాలర్షిప్ విడుదల కాక దాదాపు 3 సంవత్సరాలు, అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు ఏదైతే మా విద్యార్థుల భవిష్యత్తు మా బాగోవాలి, మా ఉద్యోగాలు వస్తాయి, మా స్కాలర్షిప్ విడుదల, మా కళాశాలలు బాగోవాలి అని ఏర్కోరి మేము గెలిపించుకుని గెలిపించుకుంటే ఈరోజు 3,000 కావాల్సిన 10,000 కోట్ల స్కాలర్షిప్, 9,000 కోట్ల స్కాలర్షిప్ దాదాపు తీసుకురాక ఎంతోమంది పేద బరువు పడిన విద్యార్థులు చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. దానికోసం ఈరోజు ఏంటంటే మా స్కాలర్షిప్ నేను భిక్షాటన చేసి డబ్బులు రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బులు ఏమైనా లేవు అనే సమాధానం సమాధానం డబ్బులు ఏమైనా సమాధానం ఇదే డబ్బులు సెక్రటరీ పోస్ట్ అదే డబ్బులతోటి మాకు స్కాలర్షిప్ విడుదల చేయొచ్చు. ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఇల్లు చేస్తారేమో, ఇల్లు పంపించినా కానీ సిగ్గుతోటి ఇల్లు చేస్తారేమో. రేవంత్ రెడ్డి గారు మా స్కాలర్షిప్ పేద విద్యార్థులు చాలామంది పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంది, బడుగు మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి స్కాలర్షిప్ల కోసం అందుబాటు ఏదైనా సీఎం కారణం పోరాటం చేసిన తప్పుడు కేసులో తప్పుడు కింద వేసి జైలపాలు చేసి వాళ్ళ జీతాలతో ఆడుకుంటున్నారు. కావున మన పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్ విడుదల చేయమని అడిగితే రేవంత్ రెడ్డి గారు సమాధానం డబ్బులు ఈరోజు అన్ని నగర కేంద్రాలు, అన్ని జిల్లా